ఇక ఎంపీ అరవింద్ అనుచరులు చేస్తున్న వ్యాఖ్యలపై ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ స్పందించారు. కేంద్రీయ విద్యాలయానికి 5 ఎకరాల స్థలం కేటాయించేందుకు కలెక్టర్ సర్వే చేసి డిప్యూటీ కమిషనర్ కేంద్రీయ విద్యాలయ సంఘటన్ 10 రోజుల క్రితం సంబంధిత పత్రాలు పంపించారని తెలిపారు. అయినా కేంద్రీయ విద్యాలయంపై ఎంపీ అరవింద్ తీరు మారడం లేదన్నారు. కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కావాలని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. కరీంనగర్లో మంత్రి పొన్నం ప్రభాకర్ కృషితో 2011లో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేశారని, 2017లో 7 ఎకరాల స్థానంలో ఎల్ఎండికి మార్చారని గుర్తు చేశారు. కేంద్రం దేశంలో ప్రతి జిల్లాకు నవోదయ కేంద్రీయ విద్యాలయం మంజూరు చేయడం జరుగుతుందని చెప్పిన 9 ఏళ్లకు మంజూరు చేశారని విమర్శించారు. నేను కూడా సమర్థించలేదు. ఎందుకంటే మొదటి నుంచి కూడా కేంద్రీయ విద్యాలయంకు 5 ఎకరాలు కావాలని అడిగాం. నేను కావచ్చు, గౌరవ మంత్రి గారు కావచ్చు, కేంద్రీయ విద్యాలయంకు 5 ఎకరాలు ఇవ్వాలి అని చెప్పే కోరినాం. ఎందుకంటే తక్కువ 5 ఎకరాలు ఇవ్వాలి. ఇవాళ చలిగల్ ఫామ్ దగ్గర భూమి విలువ 8 నుంచి 10 కోట్లు. ఒక ఎకరం కోట్లు అని చెప్పి అంటే 5 ఎకరాలు అన్నా కానీ దాదాపు 40 నుంచి 50 కోట్ల రూపాయల భూమి. ఒకటి డబ్బు, రెండవది కాలం మారిన కొద్దిగా చాలా మార్పులు వస్తుంటాయి. వారు ఒక మాట అంటా ఉన్నారు, అంతకుముందు పండ్ల మార్కెట్ ఇచ్చిన సందర్భంలో అప్పుడు వాలంతరీ పెద్ద ఉపయోగంలో లేదు, కొన్ని సంవత్సరాల నుంచి ఉపయోగం లేదు. అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు 20 ఎకరాలు ఇస్తే మళ్ళీ 10 ఎకరాలు నేను శాసనసభ్యుని అయినాక అప్పుడున్న ముఖ్యమంత్రి గారి ద్వారా తీసుకొచ్చిన మాట వాస్తవం. అక్కడ పండ్ల మార్కెట్ ఏర్పాటు చేస్తే ముస్లింలకు అంటుపెట్టిండు, వ్యాపారస్తులకు అంటుపెట్టిండు, దాంట్లో డబ్బులు చేతిలో మారినాయి అంటున్నారు. మరి నేను రాజకీయాలకు రాకముందు ముందున్న 20 ఎకరాలలో అప్పుడు కూడా పండ్ల వ్యాపారస్తులు షెడ్లు వేసుకున్నారు కదా.